జిల్లా చింతలపూడి నియోజకవర్గం గుంటుపల్లి పంచాయతీ కాంటమనేనివారిగూడెంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ఆధ్వర్యంలో శంఖారావం నిర్వహించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రెసిడెంట్ గోరిక దాసు, కంఠమనేని అంజుమూర్తి, బీతన వెంకట్రావు, మొక్కపాటి ప్రసాద్, నారా లోకేష్, యువజన ఫౌండేషన్ జిల్లా అధికార ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ముందు లైటింగ్ తీసుకోండి. లోపల బాగానే ఉంది, చాలా ఖాళీ ఉంది. రెండు మిక్సింగ్ పట్టుకోండి. ముందుగా ఈ కార్యక్రమం చేసినటువంటి మన గంటా మురళి రామకృష్ణ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటే 6 పథకాలు ఈ ఎన్నికలకు సంబంధించి ముందుగా ఒకటోది యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి. రెండోది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థి పిల్లకోడికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు. మూడవది ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం. నాలుగవది ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు. ఐదవది ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. ఆరవది ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం. మరి ఈ 6 పథకాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరుగుతుంది. మరి అలాగే ఆయన గెలిపించుకుని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, మహేష్ యాదవ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అదే కార్యక్రమం మొత్తం నా కార్డు లేదు. గ్రామంలో శంఖారామం ప్రోగ్రాం ఈరోజు ఇక్కడున్న ఎంపీటీసీ గారు, అలాగే పంచాయతీ మెంబర్సు, పంచాయతీ సర్పంచి, అలాగే గ్రామ పెద్దలు, మహిళలందరితోటి ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఇప్పటికే గ్రామంలో చాలా వరకు కూడా సగం హౌసెస్ పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 50% హౌసెస్లో 25% చేయటానికి ఈరోజు రేపు 3 రోజుల్లో పూర్తి చేస్తారు. అలాగే ఈ శంఖారామంలో 7 షూరిటీస్ ఇవ్వటం జరిగింది. ఈ 7లో 6 షూరిటీస్లో కూడా ఒకటి రైతులకు సంబంధించి ముందుగా పెట్టుబడికి 20,000 రూపాయలు, మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ, అలాగే బస్సు ఫ్రీ జిల్లాలో. అలాగే మళ్ళీ ప్రత్యేకంగా నెలకి 15,000, సంవత్సరానికి 15,000 రూపాయలు చదువుకునే పిల్లలకి, ముగ్గురున్నా కానీ 45,000 రూపాయలు ఇస్తారు. అలాగే 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ కూడా 1,500 నెలకి ఇచ్చేటట్టు కూడా ఆ స్కీమ్ కూడా ఉంది. ఈ రకంగా మరి 6 సూపర్ 6 స్కీములు శంఖారామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలు కూడా ఓటీపీలు పెట్టి మొత్తం అందరికీ ఏ ఇంటికి ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయో తెలియజేయటం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో సంక్షేమం, అభివృద్ధి 2 కలిపిగా చేయగల శక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగే ఇవాళ ఈ సైకో జగన్ ప్రభుత్వంలో ఓన్లీ అభివృద్ధి లేకుండా చేస్తున్నారు. కనీసం రోడ్లు గుంటలు పోసే పరిస్థితి కూడా లేదు, రాజధాని లేదు, ప్రాజెక్టులు లేవు, అన్నీ జీరో రాష్ట్రంలో. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు వచ్చే కంటే కూడా మెరుగ్గా వస్తాయి. అలాగే పెన్షన్ కూడా 1వ తారీఖు ఉదయమే అందరికీ అందించడం జరుగుద్ది. 4,000 రూపాయలు చేశారు పెన్షన్ కూడా.
కాబట్టి రాబోయే ఎన్నికల్లో మరి కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని బీజేపీ అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మంచి మెజార్టీతో ఇక్కడ గెలవటం తథ్యం. అలాగే పార్లమెంట్ సభ్యుడు మహేష్ యాదవ్ మరి అతను కూడా యువకుడు మంచి మెజార్టీతోటి గెలిచి ఈ ప్రాంతంలో ఢిల్లీ నుంచి మరి పరిశ్రమలు ఇవి కూడా చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా మరి ఆయన కూడా కొంచెం దాంట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడనేది కూడా ప్రజలందరూ కోరుకుంటం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అవసరం కాబట్టి ప్రజలందరూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేసి ఒకటి పార్లమెంట్కి ఒకటి అసెంబ్లీకి గెలిపించుకోవటానికి చూస్తున్నారు. జై తెలుగుదేశం. తర్వాత అందరం వెళ్ళాం కదా తెలీదండి ఈపీఆర్ విశేషం వసంతమాల్లో ఏదో చేశారు ఉన్నాడు. వసంతమాలకి ఆపోజిట్ అదే ఆదివాసీ పెట్టి కట్టారు కదా అందరూ ఆపోజిట్. అది మీరు కూడా ఎల్లూరులోనే ఉన్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు మీరు. ఆ అమ్మాయి వీళ్ళ అమ్మాయా? అది ఈ రవి ఉన్నాడు కదా.